న్యూ ఇయర్ సందర్భంగా ఓరుగల్లులో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త ఏడాదిలో సకల భోగాలు, అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఓరుగల్లు భద్రకాళి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేకుమ జాము నుండి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆధ్యాత్మిక నామస్మరణలతో దేవాలయాలు మారుమోగుతున్నాయి. ఇక ఇదే అంశంపై వరంగల్ నుంచి మా రిపోర్టర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. కొత్త సంవత్సరం వేడుకలకు ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్తిగా ముస్తాబాద్ అని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు బై 2024 చెప్పుకొని ఈరోజు 2025కు స్వాగతం పలికేందుకైతే భక్త జనకోటి పూర్తిగా దేవాలయం వైపు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాలు పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నటువంటి ఆ శోభ అయితే చూస్తున్నాము. స్వామివారిని అయితే పూర్తిగా నిండు అలంకరణలో ఆ సేవ చేసి స్వామివారికి అయితే పూర్తి అలంకరణ చేసి స్వామివారిని అయితే ఈ 2025 సంవత్సరము అన్ని సకల భోగాలకు అష్టైశ్వర్యాలకు నిలయంగా ఉంచాలంటూ స్వామివారిని అయితే అత్యంత శోభాయమానంగా వేడుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇదే తరహాలో ఉదయం నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆ స్వామివారిని దర్శించుకొని 2025 సౌభాగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఇదే విధంగా అటు భద్రకాళి దేవాలయం అయితేనే, వేయి స్తంభాల గుడి అయితేనేమి, అదేవిధంగా ఐనవోలు మల్లికార్జున స్వామి, అదేవిధంగా కురివి, అదేవిధంగా రామప్ప దేవాలయంలో పూర్తిగా భక్తుల కోలాహలం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి అర్చకులతో ఉన్నాం. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈరోజు శోభాయమానంగా సాగుతున్నటువంటి ఈ శోభాయాత్ర అదేవిధంగా 2025 ఎలా ఉండబోతుంది, ఆ భక్తులు ఏ విధంగా హాజరవుతున్నారు? జయ శ్రీమన్నారాయణ. ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుతూ అందరికీ భక్తులకు, అదేవిధంగా బాలనగర వెంకటేశ్వర ఎక్కడైనా ఆజానుబాహుని రూపంలో ఉండే స్వామి మా వరంగల్ నందు బాలానగర రూపంలో ధరించి స్వామిని బాలన రూపంలో ఉండి స్వామివారి భక్తుల కోరికలు తీర్చు అవకాశాన్ని అందరికీ కల్పిస్తున్నారు. ఇదే విధంగా భక్తులు ఈ సంవత్సరం 400 సంవత్సరాల క్రితం ఏర్పడిన దేవాలయం, పురాతనమైన దేవాలయం. ఆ దేవాలయాన్ని ప్రతి ఒక్క భక్తుడు సందర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నటువంటి అవకాశం స్వామివారి కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈ అర్చక స్వాములు కూడా అదే స్వామివారి యొక్క సేవ చేస్తూ నిత్యం వారికి కైంకర్యాలు ఏర్పాటు చేస్తూ ప్రతి నిత్యం వాళ్లకు భక్తులకు సహాయకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా భక్తులు వాళ్ళ యొక్క కోరికలు కోరుకొని వాళ్ళ యొక్క అభిష్టాలను తీర్చుకునేటువంటి విధిగా స్వామివారు వాళ్ళకు అనుగ్రహిస్తున్నారు. అదేవిధంగా రోజు స్వామివారి సన్నిధిలో పాలభోగము, సాయంకాలం ప్రసాద వినియోగము అన్నీ యథావిధిగా శాస్త్ర ప్రకారంగా జరుగుతున్నాయి. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. అదేవిధంగా అర్చక స్వామి మాట్లాడతారు. చెప్పండి, 2025 ఎలా ఉండబోతుంది? జై శ్రీమన్నారాయణ. శ్రీయః కాందాయ కళ్యాణ నిధయేన దయర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా, వరంగల్ నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. 2025 సంవత్సరం లోపల వరంగల్ జిల్లానే కాకుండా తెలంగాణ ప్రాంతం కూడా అష్టైశ్వర్యాలతో కొనసాగాలని, అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ ఈరోజు అనేక మంది ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అలాగే ఈ నెల 10వ తారీఖు నాడు ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా మన దేవాలయంలో నిర్వహించబడును. ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనాలు నిర్వహించి అదే రోజు ఉన్నటువంటి అభిషేకాలు, ఏకాదశి సందర్భంగా అభిషేకాలు, అర్చనలు యథావిధిగా కొనసాగుతాయి. అందువల్ల స్వామివారి యొక్క కృప అందరికీ కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. జై మీరు చెప్పండి సార్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఈ 2025 సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య సంపదల చేత, పిల్లా పాపల చేత అందరూ చల్లగా ఉండాలని, దేశము, రాష్ట్రము, గ్రామము, నగరము అందరూ కూడా చల్లగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఓసారి పిలుద్దాం. ఈ విధంగా మొత్తం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే పూర్తి స్థాయిలో అన్ని శైవ క్షేత్రాలు, అన్ని దేవాలయాలు పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరినామ స్మరణలు, అదేవిధంగా శివనామ స్మరణలు, అదే అమ్మవారి నామస్మరణలతో మారుమోగుతున్న పరిస్థితి అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో 99 టీవీ శ్రీధర్ వరంగల్. ఇవి బులెటిన్ అప్డేట్స్.